ఖర్చు లేకుండా మీ మాస్టర్స్ ని కంప్లీట్ చేసే విధంగా ఒక సూపర్ కన్సల్టెన్సీ గురించి నేను మీకు చెప్పబోతున్నానండి. 20 years ఆఫ్ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ కుకట్పల్లి JNTU కు దగ్గరలోనే ఉన్న V-Source. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. చాలా స్పేషియస్ గా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆర్ట్ వర్క్ గానీ అవన్నీ ట్రీస్ ఇవన్నీ కూడా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. ఇది ఎంత అట్రాక్టివ్ గా ఉందండి. లోపల రాగానే చైర్మన్ విత్ ఫ్యూచర్ చైర్మన్ V-Source కంపెనీ. ఆ పేరులోనే ఉంది V-Source. సో ఎవరికి ఏం కావాలో అది అందిస్తుంది మనకి ఈ V-Source. ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు ఒక ఫౌండేషన్ వేసి వాళ్ళు ఫలానా స్టేజ్ లో మేము ఉన్నాను అని చెప్పుకోవడానికి కారణమైంది ఈ V-Source కంపెనీ అని చెప్పాలి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఏ డ్రీమ్. కలలు మీరు కనండి, దాన్ని నిజం చేసే ప్రయత్నం V-Source చేస్తుంది. ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. వావ్, అంబియన్స్ కానీ స్పేషియస్ ఫీల్ కానీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కౌన్సిలింగ్ సెక్షన్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్ అనే చెప్పాలి. అంటే ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కంట్రీస్లో వాళ్ళకి బాగుంటుంది, సో దీనికి సంబంధించి కోర్సెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాలకి కూడా ఒక క్లారిటీ వచ్చే ప్లేస్. అంటే కంప్లీట్ ఒక డెసిషన్ మేక్ చేసుకునే ప్లేసే అనమాట ఇది. ఈ V-Source వాళ్ళ బ్రాంచెస్ టోటల్ గా 3 ఉన్నాయన్నమాట హైదరాబాద్ లో. ఈ 3 బ్రాంచెస్ కూడా మనకి ఇలాగే సేమ్ అంబియన్స్, ఒక స్పిరిచువల్ ఫీల్, ఒక దేవాలయంలోకి అడుగు పెట్టిన ఫీల్ అయితే మనకు కలుగుతుంది. అండ్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సో మెయిన్ ప్రాసెస్ అంతా కూడా జరిగేది మనకి ఈ ఫ్లోర్ అనమాట. మొత్తం బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది ఇక్కడ. అంటే స్టూడెంట్స్ స్కాలర్షిప్ కి సంబంధించి, అంటే స్కాలర్షిప్ అన్నది ప్రతి స్టూడెంట్ కి కూడా అప్ టు 6,000 pounds వరకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అదంతా కూడా మనకి బ్యాక్ ఎండ్ టీమ్. ఆల్మోస్ట్ ఏంటంటే ఎఫిషియెంట్ టీమ్ అండి. మోర్ దెన్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు కాబట్టి ఇండివిజువల్ గా మనం చేసుకునే దానికి ఒక V-Source లాంటి కన్సల్టెన్సీ త్రూ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చక్కగా ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు అండ్ వీసా ప్రాసెస్ కావచ్చు అండ్ ఇదంతా కూడా ఇక్కడ అవుతుంది అనమాట. అండ్ చూస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ కూడా వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక టీమ్ ఉంది కదండి. ఈ టీమ్ ఏంటంటే బ్యాంక్ లోన్ కి సంబంధించింది అనమాట. మన వీసా దగ్గర నుంచి అండ్ ఫ్లైట్ చార్జెస్ దగ్గర నుంచి యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ మనకి బ్యాంక్ లోన్ లోనే అయిపోతాయండి. సో బ్యాంక్ లోన్స్ ఏంటంటే ఇండివిజువల్ గా అప్లై చేసుకోవడం ఎన్ని బ్యాంక్స్ తిరగాల్సి వస్తుందండి. మన వల్ల అవుతుందా? ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలకి సంబంధించిన బ్యాంక్ లోన్స్ కి బ్యాంక్స్ చుట్టూ తిరగడం అంటే పాసిబుల్ అవ్వదు కదా. కానీ ఇక్కడ V-Source లోనే ఏంటంటే మొత్తం డిఫరెంట్ బ్యాంక్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి సో ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో మనకి ఆ బ్యాంక్ లోన్ ప్రాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా ఈజీగా అయిపోతుందండి, హ్యాపీగాని. అసలు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూస్తుంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏంటి స్పెషల్? I got my visa today. Oh, congratulations. Yeah, thank you. సో ఏ కంట్రీకి వెళ్తున్నారు? UK. Yeah. ఓకే. ఎన్ని డేస్ పట్టింది మీకు ఈ వీసా అంతా అవ్వడానికి ప్రాసెస్? It's been 35 days. అంటే లాస్ట్ మంత్ వచ్చాను నేను. ఓకే. 35 days లో ప్రాసెస్ అంతా అయిపోయింది అన్నమాట. నైస్. వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ ప్రెజెంట్? వీసా అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిందా? ఎండ్ టు ఎండ్ వర్క్ చేసేది V-Source. ఓకే. ఫస్ట్ V-Sourceకి వచ్చినప్పుడు నేను కంప్లీట్ డైలమాలో ఉండే, ఏ యూనివర్సిటీ ఏంటి అట్లా ఐడియా ఏం లేకుండే. తర్వాత ఇక్కడ బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళంతా సజెస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకొని వాళ్ళే ఇచ్చారనమాట యూనివర్సిటీ నేమ్స్. అందులో నుండి బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేశారు. మళ్ళీ నేను బయట కూడా వెరిఫై చేసుకుంటే అది టాప్ యూనివర్సిటీ ఉంది. ఈరోజు లోన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినట్టే. ఈరోజు ఓకే. అన్ని వాళ్ళే దగ్గర ఉండి చూసుకుంటారు. ఇది ఒకటి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పొచ్చు. అలానే స్కాలర్షిప్ కూడా ఉంది. స్కాలర్షిప్ కూడా ఉంది. నిజంగా చాలా హ్యాపీ అండి. మొత్తం ప్రాసెస్ అయిపోయింది. మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఓకే. ఎంత టైం పట్టొచ్చు వీసా రావడానికి? ఆల్రెడీ వచ్చేసిందా? ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. అయితే మరి నెక్స్ట్ ఏంటి? రేపే ఫ్లైట్. రేపే వెళ్ళిపోతున్నారంట. ఓ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. 18th కి నేను వెళ్తున్నాను.
ఎంత ఈజీగా చెప్పేసిందండి శ్రవంతి. 18కి వెళ్తున్నానంట. A to Z ప్రాసెస్ మొత్తం వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. బెస్ట్ కాలేజెస్ మొత్తం లిస్ట్ ఇస్తారు వాళ్ళే. ఓకే కోర్స్ ఏది బెస్ట్ అవుతుంది, ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ పర్పస్ అన్ని గైడెన్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే కోర్స్ ఏం తీసుకుంటే బెస్ట్ మీ ఫ్యూచర్ కన్నది కూడా ఇక్కడే మీకు గైడెన్స్ వస్తుంది. ఓకే ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. 1 week లో వచ్చేసింది. 1 week లో అయిపోయిందా? ఓ నైస్. మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది వీళ్ళ స్టడీ, వీళ్ళ స్టడీ వీళ్ళ థాట్ ప్రకారం చేయించిన తర్వాత. సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా ఒకళ్ళ గైడెన్స్ తోటి మనం వెళ్ళామంటే పిల్లలకి టెన్షన్ ఉండదు కదా. అవును, అప్పటి నుంచి ప్రాసెస్ కూడా అన్ని ప్రాబ్లం లేకుండా ఫటాఫట్ అయిపోయింది. ప్రాసెస్ అంతా మీకు 15 days లో అయిపోయిందండి మాకు ప్రాసెస్. అంతేనా? 15 days లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీసోస్ అనే వాళ్ళు ఒక ట్రస్ట్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం పేరెంట్స్తో వచ్చినప్పుడు కూడా పేరెంట్స్కి కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మనకు చాలా అట్రాక్టివ్ ఉంటుంది, ఇంప్రెసివ్ ఉంటుంది. ఇది వీసా ఎంత వరకు వచ్చింది? వీసా అప్రూవ్డ్. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కేది? 27th. వావ్, ఎంతమంది స్టూడెంట్స్ ని కలిసాము. అందరూ కూడా ఈ మంత్ లోనే వెళ్తున్నారు అన్నమాట. మనకి అక్రిడేషన్స్ అండ్ మెంబర్షిప్స్ అన్నది ఒక సంస్థకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీసోర్స్కి ఏంటంటే కొన్ని సంస్థలతోటి టైఅప్ అయి ఉందన్నమాట. సో ఈటీఎస్ చూసుకున్నట్లయితే మనకి జిఆర్ఈ టోఫెల్ రాస్తుంటారు కదా స్టూడెంట్స్. సో దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట అది. సో దాంట్లో కూడా మెంబర్షిప్ ఉందంట వీసోర్స్ వాళ్ళకి. సో ఇంకా నఫ్సా, వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అండి. సో ఇందులో కూడా మెంబర్షిప్, ఇది చాలా ప్రెస్టీజియస్ అనమాట. ఇందులో కూడా మెంబర్షిప్ పొందారు వీళ్ళు. సో దీంతో పాటుగా ఇంకా ఈఏఐ అంటే యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళతో పాటు సో అందుకని మనకి మొత్తం అంతా కూడా Tier 1 యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం అంటే వీళ్ళు 1 month టైం పెడతారంట. సో కానీ 15 days లోపలనే వాళ్ళ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసేస్తారు. అంటే 15 days లోనే మన వీసా మన చేతికి వచ్చేస్తుందండి. ఎంత తక్కువ టైం నిజంగా. అంటే ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. మంచి ముహూర్తం కూడా మనం పెట్టించేసుకోవచ్చు. వీసోస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది వచ్చేసరికి మెయిన్ MBBSకి అనమాట. అండ్ నెక్స్ట్ ఓవర్సీస్ కన్సల్టెన్స్ వచ్చేసరికి మనకి అబ్రాడ్లో మాస్టర్స్ చేయడానికి ఇది. అండ్ ఇంకోటి వీసోర్స్ ఫిన్టెక్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి అండ్ అబ్రాడ్లో మనకి ఫుడ్, అకామిడేషన్ అండ్ ఈవెన్ ఫ్లైట్ ఛార్జెస్ వీటన్నిటికీ సంబంధించి కూడా మనకి ఫిన్టెక్ క్రాప్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ కంప్లీట్ సర్కిల్ అండి వీసోర్స్కి వచ్చామంటే. సో ఎక్కడా కూడా అరే ఇది లోటుగా ఉంది అని అనడానికి ఏదీ లేదు. సో మీరు డ్రీమ్ తోటి రండి, దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత వీసోర్స్ తీసుకుంటాం. ఒకే ప్లేస్లో మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయే విధంగా వీసోర్స్ వారు ఎడ్యుకేషనల్ ఫేర్స్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. సో చాలామంది అటెండ్ అయ్యారు కూడా. రీసెంట్గానే జరిగింది టీ హబ్లో, గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే రోజు ఆఫర్ లెటర్తో పాటు బ్యాంక్ లోన్కి సంబంధించి అలానే అక్కడికి చాలా యూనివర్సిటీస్ అనమాట, మోర్ దాన్ 200+ యూనివర్సిటీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన అందరూ కూడా ఉంటూ ఉంటారు కాబట్టి సో అక్కడికక్కడే ఆ యూనివర్సిటీస్ గురించి తెలుసుకుని హ్యాపీగా అప్పుడు అక్కడికక్కడే మనం తీసేసుకోవచ్చు అడ్మిషన్స్ అన్నీ కూడా.